హాయ్ యువర్స్ ప్రెజెంట్ అయితే మనము బళ్ళారి బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము. ఈ రోజు మనము బళ్ళారి నుంచి ధర్మస్థలకైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ లో డైలీ మనకు 2 బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బళ్ళారి నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 కుక్క సుబ్రహ్మణ్యం వెళ్లే బస్సు ఉంటుంది. అదే వయా ధర్మస్థలం మీదుగా వెళ్తుంది. 8 గంటలకు ఇంకొక బస్సు అయితే ఉంటుంది ధర్మస్థలకు వెళ్లే బస్సు. ఈ సెకండ్ బస్ లో నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్దాము. ఏమంటే బస్ స్టాండ్ బాగానే ఉంది కానీ డిస్ప్లే సరిగ్గా లేదు. ఒక బోర్డు పెట్టి నీట్ గా రాసింటే బాగుండేది కానీ ప్రజెంట్ అయితే చేయలేదు బోర్డ్స్, ఎందుకో మరి మెయింటైన్ చేయడం లేదు సరిగా బస్ స్టాండ్. ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ కూడా 2 చోట్ల మాత్రమే అందుబాటులో ఉంది. ఓకే, మన బస్ 7:30కే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో తెచ్చిపెట్టినాడు. కేఎస్ఆర్టీసీ సరిగా అంటే ఎక్స్ప్రెస్ బస్సు బళ్ళారి టు ధర్మస్థల వయా హరిహర, శివమొగ్గ, చిక్మంగళూరు, ఉజ్రి. అంటే ఈ బస్సు ఒక రూట్ లో వెళ్తుంది. నేను ఫస్ట్ చెప్పిన బస్సు ఇంకొక రూట్ లో వెళ్తుంది. ఆ బస్సు చల్లకేరి చిత్రదుర్గ మీదుగా వెళ్తుంది. ఇది శివమొగ్గ మీదుగా అయితే వెళ్తుంది. టికెట్ ఫేర్ నేను కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నా. 590 రూపాయలు పడింది. ఈ బస్ లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుని ట్రావెల్ చేయండి. నేను సీట్ నెంబర్ 6 బుక్ చేసుకున్నాను, విండో సీటు. అంటే నేను 47 బుక్ చేసుకున్నా ఫ్రంట్ సీటు, కానీ ఫ్రంట్ సీట్ ఉండదు కదా BS6 బస్సులో. లాస్ట్ సీట్ అని చెప్తే నేను కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్తే సీట్ నెంబర్ 6 అయితే మనకు అడ్జస్ట్ అయితే చేసినాడు. కండక్టర్ డ్రైవర్ ఇద్దరు బాగా మాట్లాడినారు. ఈ బళ్ళారి వాళ్ళు అయితే చాలా మంది కండక్టర్ డ్రైవర్స్ చాలా ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారు. మాక్సిమం ప్యాసింజర్లతో బిహేవియర్ ఎలా ఉంటుందంటే ర్యాష్కి అయితే ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, హెల్ప్ఫుల్ టాకింగ్ అయితే ఉంటుంది. ఇది నేను బాగా గమనించినాను. బస్సు ఇంటీరియర్ చూడండి. ఈ BS6 బస్సులో మనకు ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే కాల్ లెగ్ స్పేస్ బాగుంటుంది. సీట్స్ ఓల్డ్ బస్సెస్ కంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. 7:30కు వచ్చిన బస్సు 8 గంటలకైతే స్టార్ట్ అయితే అయ్యింది. కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకోండి. అభి బస్ లో బుక్ చేసుకుంటే 620 రూపాయలు అవుతుంది. మీరు డైరెక్ట్ గా బస్ లో ఎక్కి ట్రావెల్ చేస్తే ఎంత అవుతుంది అంటే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకుంటే 565 రూపాయలు అవుతుంది. కానీ ఆ సాహసం చేయకండి, ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫ్రీ బస్ ఆక్యుపై అయిపోయినారు. మొత్తం లేడీసే ఉన్నారు. జెంట్స్ ఒక 10 మంది ఉంటే మొత్తం బస్ నిండా లేడీసే ఉన్నారు. మరి ధర్మస్థల వరకు వస్తారో లేదో చూద్దాము. నాకు తెలిసి కండక్టర్ ఏమన్నా అంటే ఈ సండూరు కుడ్లిగి వరకే చాలా మంది ఎక్కుతారు. అక్కడ నుంచి బస్ మొత్తం ఫ్రీ ఉంటుంది. హ్యాపీగా సీట్లలో కూడా వెళ్ళి పండుకోవచ్చు అని చెప్పినాడు. మరి చూద్దాం. ఈ కుడ్లిగి డిన్నర్ అయిపోయిన తర్వాత కుడ్లిగి దాటిన తర్వాత డిన్నర్ బ్రేక్ కూడా ఉంటుంది. చిక్మంగళూరు వరకు అయితే పెద్ద రష్ ఉండదని చెప్పినాడు. చూద్దాం మరి. ఓకే, బళ్ళారి సిటీ చాలా బాగుంది. బళ్ళారి నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఉన్నాయి అబ్బా. బళ్ళారి నుంచి మంగళూరుకు 3 ఉన్నాయి. అందులో ఒక 2 నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్, ఒకటి కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. అలాగే మైసూర్కు ఒక 2 బస్సులు అయితే ఉన్నాయి. నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఒకటి, ఎక్స్ప్రెస్ బస్సు ఒకటి. అలాగే గోవాకు ఒక బస్సు ఉంది, సాయంకాలం 6 గంటలకు ఒక బస్సు ఉంది. అలాగే తిరుపతి, అలాగే గోకర్ణ వెళ్ళే బస్సు, చాలా బస్సెస్ ఉన్నాయి. బళ్ళారి నుంచి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇదేది కర్ణాటక, అది బళ్ళారిలో సెకండ్ బస్ స్టాండ్ అనుకుంటా కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. జస్ట్ 2 మినిట్స్ కూడా ఆగలేదు. బస్ స్టాండ్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు అయితే వచ్చినాము. ఈ బస్సు కొంచెం రాజహంస అల్ట్రా డీలక్స్ బస్ గా అప్గ్రేడ్ చేసింటే బాగుంటుండే. కానీ ఫ్రీ బస్ ఉన్నా కూడా ధర్మస్థల వరకు అయితే ఎవ్వరు పెద్దగా ఎక్కరని చెప్పినారు. ఒక్క సాటర్డే సండే మాత్రమే హెవీ రష్ ఉంటుంది. మిగతా టైంలో పెద్దగా ఏముండదు రష్ అని కండక్టర్ చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు ముందుగా బళ్ళారి చేరుకోండి. రాత్రి 7 లోపు చేరుకుంటే మనకు 2 బస్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఇంకా పికప్ ఎత్తురాని బండి అసలు డ్రైవింగ్ లో మనకి ఇంకా కర్ణాటక డ్రైవర్స్ ని మనము పేరు పెట్టడానికి ఉండదు. అంటే వాళ్ళ స్పీడ్ లిమిట్ అంటూ ఉండదు కదా. మన ఏపీఎస్ఆర్టీసీ అంటే కొంచెం స్పీడ్ లాక్ వేసింటారు. కానీ కేఎస్ఆర్టీసీ ఈ బస్సు ఇప్పుడు చూస్తున్నాం కదా 85 కొడుతున్నాడు స్పీడ్. ప్రజెంట్ అయితే మనము సండూరు అయితే చేరుకున్నాము. సండూరుకి రాత్రి 9:50 అవుతుంది ప్రజెంట్ అయితే. మళ్ళీ డిన్నర్ బ్రేక్ కుడ్లికి దాటిన తర్వాత అంట కొద్దిసేపు పండుకొని డిన్నర్ బ్రేక్ దగ్గర కలుద్దాము.
మరి డిన్నర్ బ్రేక్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. బస్ బానే పోతుంది. స్పీడ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఓకే. కుడ్లికి దాటిన తర్వాత పండుకొని లేచేలోపే డిన్నర్ బ్రేక్ అయితే ఆపినాడు. రాత్రి 10:40 నేను డాబా అంటే పెద్దదేదో అది ఇది అనుకున్నా కానీ చాలా సింపుల్ అండ్ ఓల్డ్ క్లాస్ డాబా లాగా ఉంది. నేను ఇంకా టమాటో రైస్ ఆర్డర్ చేసినాను. బానే ఉంది. 80 రూపాయలంట, బానే ఉంది. దీనికంటే బెటర్ గా లంచ్ చేసింటే బాగుండేది. లంచ్ లో మనకు 2 చపాతీలు, తర్వాత కర్రీస్, రైస్, పెరుగు అన్ని పెడతారు. ఏమంటే ఇంకా టమాటో రైస్ ట్రై చేద్దాం అనుకున్నా. బానే ఉంది. మరీ ఎక్స్ట్రాడనరీ అని చెప్పాను, పర్లేదు. దానికంటే మీల్స్ తీసుకునింటే ఇంకా బాగుంటేది అనుకున్నాను. అంతకన్నా ముందు నేను సాయంకాలం 5:30 ఆ టైంలో బళ్ళారిలో ఖానావళిలో భోజనం చేసినాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఈ కర్ణాటక పోతే ఖానావళిలో భోజనం చేయడం అలవాటు. టేస్ట్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, క్వాంటిటీ కానీ చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా నైట్ టైం మనం ఏం షూట్ చేయడానికి అయితే ఉండదు. మార్నింగ్ మరి చిక్మంగళూరులో కలుద్దాము. ఘాట్ రోడ్ అయితే చూపిస్తా బాగా, ఎందుకంటే మనం ఫ్రంట్ లో నిలబడి షూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది. BS4 బస్సులో అయితే ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నామంటే ఇంకా కూర్చొని షూట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కుదరదు. టైం చూస్తే తెల్లవారుజామున 5:30 అవుతుంది. చిక్మంగళూరుకి అయితే చేరుకున్నాము. ఇంకా మధ్యలో ఇంకా శివమొగ్గ ఎక్కలేదు. ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఇంకా 8 గంటలలోపు మనం ధర్మస్థలం చేరుకుంటామో లేదో చూద్దాము. డ్రైవింగ్ అయితే ఒకే డ్రైవర్, ఎక్కడ కూడా డ్రైవర్ అయితే మారలేదు. ఒకే డ్రైవర్ దాదాపుగా 410 కిలోమీటర్లు ఒక్కడే నడుపుతున్నాడు. ఓకే. ఈ ఘాట్ సెక్షన్ చూడండి, వ్యూస్ ఎంజాయ్ చేయండి. డైరెక్ట్ ధర్మస్థలంలో కలుద్దాం. ఉదయం 7:45 ఉజ్రీకి అయితే చేరుకున్నాము. ఉజ్రీ నుంచి ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే మంగళూరు, ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ధర్మస్థల, కుక్క సుబ్రహ్మణ్య ఇదే రూటు. మంగళూరు నుంచి కూడా ధర్మస్థలకు
నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్లు అంతే, 8 లేదా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక దేవాలయం భలే ఉంటుందబ్బా, అది అవతల సైడ్ ఉంది, చూపించలేకపోతున్నా. అది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీకు ఇంకొక విషయం ఏమంటే, నైట్ అంతా హ్యాపీగా నేను సీట్లో పనుకొని వచ్చినాను. ఈ కుడ్లికి దాటిన తర్వాత రష్ అయితే లేదు. నాతో పాటు ఒక 10 మంది అయితే ఉన్నారు. ధర్మస్థలకు నేను ఒక్కనే ట్రావెల్ చేసేది. మిగతా వాళ్ళంతా చిక్మంగళూరు, శివమొగ్గలో దిగిపోయినారు. పెద్దగా రష్ అయితే ఉండదు. 8 గంటలకైతే ధర్మస్థలం చేరుకున్నాము. నేను 2 కిలోమీటర్స్ బ్యాక్ లో ఉన్న నేత్రావతి నదికి అయితే స్టాప్ అయితే అడిగినాను, దింపినారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఇక్కడే స్నానం చేసి నేను ధర్మస్థలం వెళ్ళి మంజునాథ దర్శనం అయితే చేసుకుంటాను. ఖచ్చితంగా స్నానం చేయడం చాలా మంచిదని పురాణాలు కూడా చెప్తున్నాయి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.